మన ఇంటికి తాళం వేస్తాం కదా, తాళం కప్ప. ఆ తాళం కప్ప తయారు చేసే ఆ యజమాని ముందు ఏం తయారు చేస్తాడు? తాళం కప్పని చేస్తాడా, చెవిని చేస్తాడంటే ముందు తాళం కప్పను తయారు చేస్తాడు, దానికి తగ్గట్టు రీతిగా చెవిని తయారు చేస్తాడు. తాళం కప్ప తయారు చేసి అప్పుడు అంతా చూసుకొని ఇక చెవిని తయారు చేసి దానికి ఏ రకమైన చెవి ఉపయోగపడుతుందో దానిని సిద్ధపరచుకొని అప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తాడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? ముందు తాళం కప్పను చేయడు, ముందు తాళపు చెవిని చేస్తాడు. అంటే సమస్య మనకి తాళం కప్పలాగా ఉంటుంది, కానీ దాని పరిష్కారం తాళపు చెవి దేవుని చేతిలో ఉంది. ఆయన తాళపు చెవి ముందు చేసి సమస్యను మన దగ్గర తీసుకొచ్చాడు. మనం అనుకుంటాం ఈ సమస్యలు నలిగిపోతున్నానండి, ఈ సమస్యలు తలడిల్లిపోతున్నానండి, ఈ సమస్యలు ముందుకు వెళ్ళలేకపోతున్నానండి, నా జీవితం ముగించేది ఎలా అనుకుంటున్నాం. కానీ సమస్య వచ్చింది అంటేనే ముందు పరిష్కారం దేవుని వద్ద నుండి వచ్చింది. ఆమేన్ చెప్పండి.